హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి నరేంద్ర మోదీ 2014లో ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి అంతకుముందు గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన డిజైన్ చేసినటువంటి ఒక హిందుత్వ ఎకనమిక్ పాలసీ ఏదైతే ఉందో అది అంతకుముందు గుజరాత్ రాష్ట్రాన్ని కానీ లేకపోతే ఇప్పుడు దేశాన్ని కానీ దేశంలో ఉన్న అన్ని వర్గాల వారిని అండ్ మరీ ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థని ఎలా చిన్నాభిన్నం చేస్తుందో అనలైజ్ చేసే ప్రయత్నం అయితే చేద్దాము. సో నరేంద్ర మోదీ డిజైన్ చేసినటువంటి హిందుత్వ ఎకనమిక్ పాలసీలో రెండు చాలా ప్రధాన అంశాలుగా ఉన్నాయి. ఒకటి నియో లిబరలైజేషన్, రెండు కల్చరల్ నేషనలిజం. సో నియో లిబరలిజంలో ఏ ఆస్పెక్ట్లు ఉన్నాయి, తర్వాత కల్చరల్ నేషనలిజంలో ఎలాంటి ఆస్పెక్ట్స్ ఉన్నాయి అండ్ వీటిని అగ్రెసివ్గా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా నరేంద్ర మోదీ దేశాన్ని ఎలా మభ్యపెడుతున్నాడు అనే అంశాలని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. అంటే మనం ఇప్పుడు నియో లిబరల్ పాలసీస్ తీసుకుంటే జనరల్గా ఈ నియో లిబరల్ పాలసీస్లో కంప్లీట్గా దేశం మొత్తాన్ని కూడా కార్పొరేట్ల యొక్క అవసరాలు, కార్పొరేట్లలో కూడా మరీ ముఖ్యంగా నరేంద్ర మోదీకి అనుకూలంగా ఉండేటువంటి అదానీ, అంబానీ మరికొద్ది మంది కార్పొరేట్స్ యొక్క అవసరాలు తీర్చేదానికి నియో లిబరల్ పాలసీని డిజైన్ చేశాడు. అండ్ ఇందులో బ్యాంక్ ఫ్రాడ్ చేసి బ్యాంకులని టకోరా పెట్టి బ్యాంకు డబ్బుల్ని దోచుకునే వాళ్ళని ఈ నియో లిబరల్ పాలసీలో భాగస్వాములుగా ఉన్నారు. తర్వాత బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో కార్పొరేట్స్ లోన్స్ వైవింగ్ ఏదైతే ఉందో, రుణాలు రైట్ ఆఫ్ చేసే విధానం ఏదైతే ఉందో అది కూడా ఈ నియో లిబరల్ పాలసీలో ఉంది. అండ్ ఓవరాల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ డిజైన్స్ కూడా అది ఏ రకమైన పాలసీ అయినా అల్టిమేట్ బెనిఫిట్ మాత్రం కార్పొరేట్స్కి మేలు చేకూర్చేలా, అది కూడా నరేంద్ర మోదీకి అనుకూలంగా ఉండే కార్పొరేట్స్కి మేలు చేసేలా పాలసీ డిజైన్ ఏదైతే ఉందో ఇది కూడా నియో లిబరల్ పాలసీలో భాగస్వామిగా ఉంది. తర్వాత నియో లిబరల్ పాలసీలో ఇంకొన్ని భాగస్వాములుగా ఉన్నటువంటి అంశాలు ఏంటంటే భారతదేశంలో వ్యవసాయ రంగాన్ని చిన్నభిన్నం చేసేయడం అనేది ఒకటి. తర్వాత భారతదేశంలో అన్ఎంప్లాయ్మెంట్ని ఇన్ఈక్వాలిటీని, ఎకనమిక్ ఇన్ఈక్వాలిటీని పెంచుకుంటూ ముందుకెళ్లే విధానం ఒకటి ఉంది నియో లిబరల్ పాలసీలో. నియో లిబరల్ పాలసీలో ఇంకొక చాలా ప్రధానమైనటువంటి ఎజెండా అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్. దేశ సంపద మొత్తం ఒక 5 to 10% ఆఫ్ ద పబ్లిక్ దగ్గరే ఉంచేసి రిమైనింగ్ 90 to 90% ఆఫ్ ద పీపుల్ని కటిక పేదరికంలో ఉంచే ప్రయత్నం చేసే విధానం ఏదైతుందో వాళ్ళ దగ్గర మనీ రొటేషన్, మనీ సర్క్యులేషన్ లేకుండా చేస్తున్న విధానం కూడా ఈ నియో లిబరల్ పాలసీస్లో ఉంది. అండ్ ఈ నియో లిబరల్ పాలసీస్ని సక్రమంగా ముందుకు తీసుకెళ్లాలంటే ఇక్కడ మతాన్ని అడ్డం పెట్టుకోవాలి, ఇక్కడ కులాలను అడ్డం పెట్టుకోవాలి, లేకపోతే ఇక్కడ దేవుడిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసే విధానం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హిందూ ముస్లిం డివిజన్ ఇట్ ఈజ్ ఇన్హరెంట్గా బీజేపీ డివిజివ్ పాలిటిక్స్లో ఉంటుంది. బయటికి చెప్పేదేమో సబ్కా సాత్, సబ్కా వికాస్ అండ్ సబ్కా విశ్వాస్ అంటారు. కానీ పాలసీస్ మాత్రం కంప్లీట్గా కార్పొరేట్లకు ఫేవర్గా, కార్పొరేట్స్ మేలు చేసే విధంగా కార్పొరేట్స్ని అందలం ఎక్కించేలా పాలసీస్ ఉన్నాయి తప్ప ఇక్కడ దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూని అడ్రస్ చేసేదానికి కానీ, వ్యవసాయ రంగాన్ని మేలు చేసేదానికి కానీ, లేకపోతే దేశంలో ఇన్ఈక్వాలిటీని, పేదరికాన్ని తగ్గించేలా పాలసీలు అయితే ఉండట్లేదు. ఇక్కడ గత 10 సంవత్సరాల్లో నరేంద్ర మోదీ ఈ నియో లిబరల్ పాలసీని చాలా అగ్రెసివ్గా ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇక్కడ ఎవరన్నా ఈ పాలసీలను అడ్డు తగిలితే, ఈ పాలసీలు మంచిది కాదు, దేశంలో 2-3 కోసమే మీరు పాలసీలు చేస్తున్నారంటే మీరు దేశద్రోహులు అంటారు, మీరు అర్బన్ నక్సల్స్ అంటారు, మీరు పాకిస్తానీలు అంటారు, మీరు బంగ్లాదేశీలు అంటారు, మీరు చైనా అంటారు, మీరు బ్రిటిష్ వాళ్ళ తొత్తులు అని చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ దేశ ప్రధాని అదానీ అంబానీలకు తొత్తుగా మారి అదానీ అంబానీల కోసమే పనిచేస్తున్నాడని నగ్న సత్యాన్ని దేశ ప్రజలు కానీ మరీ ముఖ్యంగా అంధభక్తులు ఎప్పుడు తెలుసుకుంటారో చెప్పే పరిస్థితి లేదు. అండ్ మనం కల్చరల్ నేషనలిజంలో చూసుకున్నట్లయితే ప్రతి ఆస్పెక్ట్లో కూడా మతాన్ని అడ్డం పెట్టి ముందు పెట్టే ప్రయత్నం, ప్రతి ఆస్పెక్ట్లో కులాలను అడ్డం పెట్టి ముందు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంతకుముందు మతాల ఆధారంగా రాజకీయాలు ఎక్కువ జరిగాయి. మన పుల్వామా దాడి జరిగిన తర్వాత, పహల్గామ్లో దాడి జరిగిన తర్వాత, పహల్గామ్ దాడి తర్వాత నిన్నటికి నిన్న కేంద్ర కేబినెట్ తీసుకున్నటువంటి అంశం కులాలు, ఓబీసీ కాన్సెన్సస్. సో ఈ కల్చరల్ ఆస్పెక్ట్లో కులాలని, మతాన్ని తీసుకొచ్చి మతపరమైన అంశాలు, కులపరమైన అంశాలతో జనాల్ని కులాల పరంగా, మతాల పరంగా వాళ్ళ ఆచారాల అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసుకుంటూ అసలైన ఎజెండా ఏదైతే ఉందో నరేంద్ర మోదీ నియో లిబరల్ పాలసీ ద్వారా దేశంలో ఆర్థిక అసమానతలు పెంపొందించడం కానీ, లేకపోతే దేశంలో వ్యవసాయ రంగాన్ని విచ్ఛిన్నం చేయడం కానీ, లేకపోతే దేశంలో డీఇండస్ట్రియలైజేషన్ చేసే విధానం ఏదైతే ఎంఎస్ఎంఈ మొత్తాన్ని దెబ్బకొట్టేసి అదానీ అంబానీలకు మేలు చేసే ప్రయత్నంలో భాగంగా డిమానిటైజేషన్, జీఎస్టీ అనే 2 పాలసీలు తీసుకొచ్చి ఇండియాలో ఇండస్ట్రియలైజేషన్ యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయ్మెంట్ పెంపొందించాల్సింది పోయి జీఎస్టీ అంటే డిమానిటైజేషన్ తీసుకురావడం వల్ల ఎంఎస్ఎంఈలన్నీ చిన్నభిన్నమైపోయి దేశంలో ఇండస్ట్రియలైజేషన్ పెంపొందించకపోగా ఇన్ రిటర్న్ డీఇండస్ట్రియలైజేషన్ స్టార్ట్ అయిపోయింది. సో ఇలాంటి అంశాలన్నింటినీ ఎవరన్నా మాట్లాడగలిగితే మాత్రం ఇందాక చెప్పినట్టు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, చైనా, బ్రిటిష్ వాళ్ళ తొత్తులుగా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. కానీ ఇలా మాట్లాడే వాళ్ళందరికీ దేశం ఏ డైరెక్షన్లో వెళ్తుంది, దేశాన్ని నరేంద్ర మోదీ ఎంత దారుణమైన స్థితికి తీసుకెళ్తున్నాడని అర్థం అవ్వట్లేదు. ఇక్కడ ఓన్లీ మతాన్ని, కులాన్ని చూస్తున్నారు తప్ప వీళ్ళు మతాన్ని, కులాన్ని అడ్డం పెట్టుకొని నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి దోపిడీ, ఈ నియో లిబరల్ పాలసీస్ ద్వారా చేస్తున్న దోపిడీ ఏదైతే ఉందో ఆ దోపిడీని ఎప్పటికీ ఎలా పసిగడతారో అర్థం కాని పరిస్థితి. తర్వాత ఈ హిందుత్వ ఎకనమిక్ పాలసీస్లో స్లోగన్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి.
రియాలిటీ మాత్రం చాలా దరిద్రంగా ఉంటుంది. ఈ రియాలిటీలు ఎలా మేక్ ఇన్ ఇండియా అంటాడు, స్కిల్ ఇండియా అంటారు, లేకపోతే స్మార్ట్ సిటీస్ అంటారు, రకరకాల స్లోగనీరింగ్స్ అంటారు. నరేంద్ర మోదీ 2014లో తీసుకొచ్చినటువంటి వన్ ఆఫ్ ద పాలసీస్ స్మార్ట్ సిటీస్. దేశంలో 100 స్మార్ట్ సిటీలు కడుతున్నారు. ఎవరన్నా బీజేపీ వాళ్ళు కానీ బీజేపీ నరేంద్ర మోడీ భజన చేసేవాళ్ళు అంతభక్తులు ఎవరన్నా దేశంలో ఒక్క స్మార్ట్ సిటీని చూపించగలరా? 100 పక్కన పెడదాం, ఒక్కటి. సో స్లోగన్స్ చాలా బాగుంటాయి. ఈ నియోలిబరల్ పాలసీ ఆఫ్ హిందుత్వ ఎకానమీలో స్లోగన్స్ చాలా బాగుంటాయి, కానీ రియాలిటీలో ఒక్కటి కూడా స్మార్ట్ సిటీ లేదు ఈరోజు దేశంలో. తర్వాత క్రోనీ క్యాపిటలిజాన్ని పెంపొందించుకుంటూ ముందుకెళ్తున్న క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పాలసీ ఇన్వెస్టర్స్ ఎవరు, ఎఫ్డిఐలు అవనివ్వండి, ఎఫ్ఐఐలు అవనివ్వండి, అవి దేశంలో ఉన్నటువంటి క్రోనీ క్యాపిటలిజాన్ని తట్టుకోలేక వాళ్ళు దేశానికి వచ్చి ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి దేశంలో పెట్టుబడులు పెట్టి దేశాన్ని ఇండస్ట్రియల్ పరంగా, ఎకనామిక్ గ్రోత్ పరంగా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి లేని సిచ్యువేషన్. దీనికి ప్రధానమైనటువంటి కారణం అగైన్ నరేంద్ర మోదీ క్రోనీ క్యాపిటలిజం వల్ల అదానీ, అంబానీ ఇంకొక 4-5 కార్పొరేట్లకు లేకపోతే పెట్టుబడిదారులకు మేలు చేసే విధానం ఏదైతే ఉందో దీనివల్ల ఇండియాలో కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్, దేశ సంపద మొత్తం అదానీ, అంబానీల దగ్గరికి వెళ్తుంది. కానీ దేశంలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లేకపోవడం వల్ల, లేకపోతే దేశంలో ఎకనామిక్ యాక్టివిటీ స్టాగ్నేట్ అయిపోవడం వల్ల, వేజెస్ స్టాగ్నేట్ అయిపోవడం వల్ల దేశంలో సామాన్య మానవుడి దగ్గరికి మనీ సర్క్యులేషన్ అనేది సర్క్యులేషన్ ఆగిపోయి దేశంలో ఉన్నటువంటి మన ఆర్థిక అసమానతలు ఇంకా పెంచుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నం నరేంద్ర మోదీ చాలా సక్సెస్ఫుల్గా గత 11 సంవత్సరాలుగా చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. తర్వాత ఇండియా, నరేంద్ర మోదీ చెప్తున్నటువంటి $5 ట్రిలియన్ ఎకానమీ అంటారు, లేకపోతే ఇండియన్ జీడిపి చాలా బెటర్గా గ్రో అవుతుంది యూపీఏ కంటే చెప్పే ప్రయత్నం చేస్తారు. యూపీఏ టైంకి ఈ టైంకి చాలా డిఫరెన్స్ ఉంది. యూపీఏ టైంలో ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఉండింది. తర్వాత క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ చాలా అమాంతంగా ఎక్కువ ఉండేది. ఇండియా డిపెండెన్సీ ఎక్కువ ఉంటున్న క్రమంలో అఫ్కోర్స్ ఆ రోజు జీడిపి ఇప్పటికంటే బెటర్గా ఉంది. కానీ గోధీ మీడియా, నరేంద్ర మోదీ అందభక్తులు అందరూ కలిసి చేసేది ఏంటంటే ఇప్పుడు జీడిపి బెటర్గా ఉంది, తర్వాత $5 ట్రిలియన్ ఎకానమీ దిశగా అడుగులేస్తుందని చెప్పే ప్రయత్నం చేస్తారు. ఈ జీడిపి $5 ట్రిలియన్ ఎకానమీ దిశగా అడుగులేస్తున్న క్రమంలో ఈ డబ్బు మొత్తం మళ్ళీ అదానీ, అంబానీ లేకపోతే కొద్దిమంది బ్యాంకు దోపిడీదారుల దగ్గరికి వెళ్తుంది తప్ప ఈ జీడిపి గ్రోత్ రేట్ ద్వారా వచ్చేటువంటి ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అగైన్ అది సామాన్య మానవుల దగ్గరికి వెళ్ళే కానీ పరిస్థితి అయితే కనపడట్లేదు. సో నరేంద్ర మోదీ ఇంత అగ్రెసివ్గా ముందుకు వెళ్తున్నటువంటి నియోలిబరల్ పాలసీస్ని దేశంలో మొట్టమొదటిసారిగా అడ్డుకట్టేసింది ఎవరంటే 3 రైతు నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతాంగాన్ని, భారతదేశంలో వ్యవసాయ రంగం మొత్తాన్ని కార్పొరేట్లకు దాసోహం చేయాలా, మరీ ముఖ్యంగా అదానికి, అంబానీలకి దాసోహం చేయాలా భారతదేశంలో వ్యవసాయ రంగం మొత్తాన్ని అని పూనుకున్నప్పుడు నెలల తరబడి ఢిల్లీ పరిసరాల్లో రైతులు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఆ నల్ల చట్టాలన్నింటినీ వెనక్కి తీసుకెళ్లేలా చేసి ఈ నరేంద్ర మోదీ నియోలిబరల్ నియోలిబరల్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో ఆ పాలసీస్ అన్నింటినీ బ్రేక్ వేసి నరేంద్ర మోదీ దేశం మొత్తాన్ని అదానీ, అంబానీలు కట్టు పెట్టకుండా ఆ రోజు అడ్డుకట్ట వేయగలిగింది భారతదేశంలో రైతులు మాత్రమే. ఆ తర్వాత నరేంద్ర మోదీ కొంచెం స్లో అయ్యాడు, తగ్గాడు, మారాడని చెప్పట్లేదు, కొంచెం స్లో అయ్యాడు. బట్ అదానీ, అంబానీలకి లేకపోతే క్రోనీ క్యాపిటలిజం ద్వారా ఇతనికి అనుకూలంగా ఉండే వాళ్ళకి మాత్రం ఫేవర్స్ చేసే పాలసీస్ మాత్రం నిత్యం తీసుకొస్తూ ఉన్నారు. అలాంటి పాలసీస్ వస్తున్నాడు కాబట్టి గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఇండియా సైడ్ చూడకుండా వేరే దేశాలకు వెళ్ళిపోయి ఇన్వెస్ట్మెంట్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత ఇండియన్ ఎకానమీలో మరీ ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని చైనాకి ధీటుగా ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నంలో ఇతను తీసుకొచ్చినటువంటి పాలసీ నరేంద్ర మోదీ మేక్ ఇన్ ఇండియా పాలసీలో ఇన్వెస్ట్మెంట్స్ ప్రాపర్గా లేకపోవడం వల్ల కంప్లీట్గా ఆ పాలసీ మొత్తం డీరైల్ అయిపోయే పరిస్థితి. ఈరోజు ఇండియన్ ఎకానమీలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ గ్రోత్ అర్లియర్ ఉన్నటువంటి 15% నుంచి ఇప్పుడు 12.5% తక్కువ వచ్చి పడిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. తర్వాత నరేంద్ర మోదీ తీసుకొస్తున్నటువంటి ఈ నియోలిబరల్ పాలసీస్ అవనివ్వండి, నియోలిబరల్ హిందుత్వ పాలసీస్ వల్ల దేశంలో పెట్టుబడిదారులు ముందుకొచ్చి పెట్టుబడులు పెట్టలేని పరిస్థితి చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. ఇంకో పక్క గ్లోబల్లో నరేంద్ర మోదీ తీసుకున్నటువంటి ప్రొటెక్షనిస్ట్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో వెస్ట్రన్ కంట్రీస్గా రుచించకపోవడం వల్ల వెస్ట్రన్ కంట్రీస్ కూడా ఇండియాతో ట్రేడ్ పరంగా ముందుకొచ్చే పరిస్థితి కనబడట్లేదు. నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత ఏ ఒక్క దేశంతో కూడా మంచి వ్యాపారపరమైన ఒప్పందాన్ని కుదుర్చుకున్న దాఖలాలు లేవు. ఎందుకంటే ఇక్కడ నరేంద్ర మోదీ అదానీ, అంబానీలకు మేలు చేసే వ్యాపార ఒప్పందాలు అయితేనే కుదుర్చుకుంటున్నాడు తప్ప దేశానికి మేలు చేసే వ్యాపార ఒప్పందాలు ఏవి కుదుర్చుకునే పరిస్థితుల్లో నరేంద్ర మోదీ కనపడట్లా. నరేంద్ర మోదీ ఫారిన్ ట్రిప్స్కి ఎక్కడికి వెళ్ళినా అక్కడ అదానీని తీసుకెళ్తాడు. అతనితో పాటు అక్కడికి వెళ్ళి అక్కడ ఆ ప్రభుత్వాలతో మాట్లాడి అదానికి అనుకూలమైనటువంటి 2-3 పాలసీల మీద సైన్ చేసుకుని వస్తున్నటువంటి పరిస్థితి గత 10 సంవత్సరాలుగా చాలా సక్సెస్ఫుల్గా కనిపిస్తూ ఉంది. అండ్ మనం చూసుకున్నట్లయితే ఈ ఉదంతమంతా ఒక ఎత్తు అయితే ప్రపంచ దేశాలు నరేంద్ర మోదీ ప్రధాని అయినప్పుడు కొన్ని అంశాల్లో అంటే డెమోక్రటిక్ కంట్రీగా డెమోక్రటిక్ మేనర్లో ముందుకెళ్తారని ఊహించారు. కానీ ఇండియాలో నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత
అగైన్ పార్ట్ ఆఫ్ నియో లిబరల్ హిందుత్వ పాలసీస్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ అదానీ అంబానీలకి దేశ సంపద మొత్తాన్ని కట్టబెట్టే ప్రయత్నంలో భాగంగా ఈ పాలసీస్ని ఎవరైనా క్రిటిసైజ్ చేసే డిసెంట్ని చాలా పెద్ద మొత్తంలో ధిక్కార స్వరం అనేది దేశంలో లేకుండా క్రష్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. హ్యూమన్ రైట్స్ వైలేషన్ చాలా అమాంతంగా జరుగుతుంది. తర్వాత ఈ మూడు అతిపెద్ద ఆస్పెక్ట్ ప్రపంచ దేశాలు నరేంద్ర మోదీని ఈరోజు అంతగా దగ్గర గోధి మీడియా చెప్తున్నంతగా నరేంద్ర మోదీ గ్లోబల్ లీడర్ కాదు. గ్లోబల్ మీడియా నరేంద్ర మోదీ విషయాల్లో మరీ ముఖ్యంగా అథారిటేరియన్ మేనర్లో చైనా ప్రజాస్వామ్య దేశం కాదు, అక్కడ అథారిటేరియన్ రూల్ ఉంటుంది. కానీ దేశం ఇండియాలో నరేంద్ర మోదీ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రధానమంత్రి అయిన తర్వాత అథారిటేరియన్ యాటిట్యూడ్తో ముందుకెళ్ళే డిసెంట్ని క్రష్ చేయడం అవనివ్వండి, హ్యూమన్ రైట్స్ వైలేషన్ అవనివ్వండి, స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం టువర్డ్స్ సర్టన్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ అవనివ్వండి, ఇవన్నీ వెస్ట్రన్ సొసైటీకి మింగుడు పడకపోవడం వల్ల గ్లోబల్ ఫోరమ్స్లో నరేంద్ర మోదీ కనిపించిన వాళ్ళేదో మూభావంతో నవ్వుతారు. కానీ ఇతను ప్రజాస్వామ్యవాది అని దగ్గర చేసుకునే పరిస్థితి లేదు. ఈ రకంగా నరేంద్ర మోదీ యొక్క అప్రజాస్వామ్య పోకడల వల్ల ప్రపంచవ్యాప్తంగా దేశం ఇండియా డెఫినెట్గా గ్లోబల్ ఎలైట్ డెమోక్రటిక్ కంట్రీలో సరసన ఉండేదానికైతే నరేంద్ర మోదీ వల్ల కావట్లేదు. అండ్ ఆ విషయంలో నరేంద్ర మోదీకి మాత్రం చైనా కంటే చాలా చైనాని ఎలా చూస్తారో ప్రపంచ దేశస్తులు, అక్కడ ప్రజాస్వామ్యం లేకపోవడం వల్ల, హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరుగుతుండటం వల్ల, అక్కడ స్టేట్ స్పాన్సర్డ్, అక్కడ కూడా ఒక పర్టికులర్ కమ్యూనిటీ యూగిర్స్ అనే ఒక ముస్లిం తెగ మీద చాలా పెద్ద మొత్తంలో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం చైనాలో కూడా జరుగుతూ ఉంటుంది. ఇలాంటి పోకడలే ఇండియాలో కూడా సర్టెన్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ మీద స్టేట్ స్పాన్సర్డ్ అట్రాసిటీస్ జరుగుతుండటం వల్ల వెస్ట్రన్ కంట్రీస్కి రుచించట్ల. వెస్ట్రన్ కంట్రీస్ ఎంత నరేంద్ర మోదీని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేసిన భారతదేశానికి పట్టిన అతిపెద్ద దరిద్రం ఏంటంటే గోధి మీడియా. సో గోధి మీడియా ఈ డిసెంట్ని క్రష్ చేసే విషయంలో నరేంద్ర మోదీని క్వశ్చన్ చేసి నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేయదు. హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరుగుతుంది, ఎంత పెద్ద మొత్తంలో జరుగుతుందో నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసే ప్రయత్నం చేయదు గోధి మీడియా. స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అవనండి, స్టేట్ స్పాన్సర్డ్ అట్రాసిటీస్ అగెన్స్ట్ ది సర్టన్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఏవైతే జరుగుతుందో దేశంలో, దాని మీద కూడా గోధి మీడియా మాట్లాడే పని చేయదు. సో ఈ రకంగా దేశంలో జరుగుతున్నటువంటి అట్రాసిటీస్ని ప్రపంచ దేశాలు, ప్రపంచంలో ఉన్నటువంటి గ్లోబల్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేసిన గోధి మీడియా నరేంద్ర మోదీ గురించి ప్రపంచ దేశాలు ఏమనుకుంటాయో చెప్పగానే జస్ట్ ఒక ఫోన్ కాల్తో యుక్రెయిన్ రష్యా యుద్ధం ఆపేస్తారు, పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఆపేస్తారని చెప్తారు. కానీ పాలస్తీనా ఇజ్రాయెల్ ఇప్పటికీ తన్నుకు వస్తున్నాయి. యుక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం ఈ రోజుకి ఆగిన పరిస్థితులు అయితే కనపడట్లా. ఇక్కడ దేశానికి నరేంద్ర మోదీ ఎంత డ్యామేజ్ చేస్తున్నాడో దేశంలో ఉన్నటువంటి గోధి మీడియా కూడా దేశాన్ని అంతే డ్యామేజ్ చేస్తుంది. ఓవరాల్గా నరేంద్ర మోదీ యొక్క హిందుత్వ నియో లిబరల్ ఎకనామిక్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో దానివల్ల దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతూ ఉంది. ఉన్న ఎంప్లాయీస్కి శాలరీస్ పెరగకపోగా స్టాగ్నేటెడ్ మేనర్లో శాలరీస్ ఉండిపోయినాయి. దేశంలో ఎకనామిక్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ పెరిగిపోతూ ఉంది, పేదరికం పెరుగుతూ ఉంది. వ్యవసాయం అనే ఒక రంగం కంప్లీట్గా నిరాధారణకి గురవుతున్న పరిస్థితి గత 11 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. ఇవన్నీ మన నరేంద్ర మోదీకి ఎక్కడ కానీ కనీసం పట్టను కూడా పట్టవు. ఏదన్నా ఈ పాలసీస్ గురించి గట్టిగా ఎవరైనా మాట్లాడితే అర్బన్ నక్సల్స్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, బ్రిటిషర్స్, చైనా వీళ్ళ తొత్తులుగా చూపించే ప్రయత్నం చేస్తారు. దేశంలో సమస్యలను ఎత్తి చూపకుండా మోడీ భజన చేస్తూ ఉంటే వాళ్ళు దేశభక్తులు అవుతారు. మోదీ చేస్తున్న తప్పిదాలను ఎవరన్నా బయటికి మాట్లాడగలిగితే వాళ్ళు దేశద్రోహులు అవుతారు. ఇది భారతదేశానికి ప్రజలకు పట్టిన దరిద్రం ఇది. థ్యాంక్ యూ.